హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ పుష్పరాజ్కి షాక్ ఇచ్చిందా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది జాన్వీ. ఈ సినిమాతోని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే అమ్మడి క్రేజ్ ను దేవర రిలీజ్ కు ముందే రామ్ చరణ్ తో RC16లో ఛాన్స్ కొట్టేసింది. అయితే బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో ఆఫర్స్ అందుకుంటున్న జాన్వీ ఐటెం సాంగ్ చేస్తుందా అంటే ఛాన్సెస్ ఉన్నాయనే మాట కూడా వినిపిస్తోంది. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అంటావా అంటూ అందరినీ ఊపేసింది సమంత. ఇక ఇప్పుడు పెరిగిన అంచనాలకు మించి పుష్ప 2లో ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ రెడీ చేసి పెట్టుకున్నాడు. ఈ ఐటెం సాంగ్లో స్టార్ బ్యూటీని రంగంలోకి దింపాలని చూస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే దిశా పటాని, తృప్తి డిమ్రీ పేర్లు వినిపించగా జాన్వీ కూడా రేసులో ఉంది. ఇప్పటికే జాన్వీని పుష్ప 2 మేకర్స్ సంప్రదించినట్టుగా తెలుస్తోంది. అయితే జాన్వీ ఈ పాట కోసం ఏకంగా 4 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. అంటే 4-5 నిమిషాల పాటకు నిమిషానికి 1 కోటి డిమాండ్ చేసిందన్నమాట. చెప్పాలంటే ఇది ఒక స్టార్ హీరోయిన్ రెమ్యునరేషన్ కంటే ఎక్కువ. అలాంటప్పుడు ఒక్క పాట కోసం 4 కోట్లంటే మామూలు విషయం కాదు. అందుకే జాన్వీ డిమాండ్తో మేకర్స్ ఆలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు పుష్ప 2 కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. కానీ ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6కి సినిమా పోస్ట్ పోన్ అవటంతో నిర్మాతలపై అదనపు భారం పడుతోంది. మరి ఫైనల్ గా పుష్పరాజ్ తో చిందేసి ఆ ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి.